ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ దోసకాయ వండుకుందాం. దానికి కావాల్సిన పావు కేజీ మటన్ తీసుకున్నా. శుభ్రంగా 4 సార్లు కడుక్కున్నా. ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక దోసకాయ. కావాల్సినంత ఆయిల్ తీసుకుని ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం. వేడైంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాం. స్మెల్ చాలా బాగుంటుంది. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చింది కాబట్టి మనం 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇదంతా కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన అంతా పోయేదాకా కొంచెం వేసుకుందాం. ఇలా మటన్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దోసకాయలు, టమాటాలు వేసేసుకుందాం. వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, కారం అవన్నీ వేసుకుందాం. నీసుకూరలకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందులో మటన్ కాబట్టి ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది కారం. మేము కారం ఎక్కువ తింటాము. మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. ఇది తిప్పేసుకుని కొంచెం సిమ్లో కొంచెం ప్లేట్ వేసేసి మనం ఉడకనిద్దాం. మన కూర ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోయాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని తింపేసుకొని గార్నిష్ చేసుకోవడమే. వేడి వేడి దోసకాయ మటన్ కూర రెడీ.